హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి చూడండి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటాయి. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్ అప్డేట్స్ ఉంటాయి. సో బిగ్ బాస్ హౌస్లోకి సెలబ్రిటీస్ ఎంతమంది వెళ్తున్నారు, కామనర్స్ ఎంతమంది వెళ్తున్నారు, ఎక్స్ కంటెస్టెంట్స్ ఎంతమంది వెళ్తున్నారు, అసలు వైల్డ్ కార్డ్స్ ఉంటారా, హోస్ట్ ఎవరు, బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఎవరు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ టూర్ ఎవరు చేస్తున్నారు, అసలు ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. వన్ బై వన్ మాట్లాడుకుంటా ఉందాం. ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ కొన్ని అప్డేట్స్ పెడుతుంటాను. మన ఛానల్ ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఇప్పటికీ సో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. చాలా అక్యురేట్ అప్డేట్స్ ఉంటాయి. మా భయంకరమైన అప్డేట్స్ నాకు ఇస్తుంటాడు, అవి మీకు ఇచ్చేస్తూనే ఉంటాను. సో ఇంతకే చూస్తుంటారు, మంచి అప్డేట్లు మీకు పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, కాబట్టి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ అమర్దీప్, ప్రియాంక జైన్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారు. సో అమర్దీప్ ఫ్యాన్స్ కానీ ప్రియాంక జైన్ ఫ్యాన్స్, 7th సీజన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సో వీడియోని లైక్ చేసి చూడొచ్చు. వీళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు అనేది చెప్తాను. అండ్ కామనర్స్ నుంచి 6 లోపలికి వెళ్తున్నారు. 6గురిలో 4 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. నేను మొన్నే చెప్పాను 4 అబ్బాయిలకి వెళ్ళేదానికి బీభత్సమైన ఛాన్స్ ఉందని. సో చాలా మంది అంత సీన్ లేదని అనుకోని ఉండొచ్చు, బట్ 4 అబ్బాయిలు, 2 అమ్మాయిలు వెళ్తున్నారు. సో దాంట్లో లేటెస్ట్ అప్డేట్ 100కి 100%, 1000% అప్డేట్ ఏంటంటే డెమోన్ పవన్ లోపలికి వెళ్తున్నాడు. నేను ఇంతకు వీడియోలో డెమోన్ పవన్కి వెళ్ళే ఛాన్సెస్ అసలు లేవని చెప్పాను. డెమోన్ పవన్ గుర్రం ఎగరదు అని కూడా చెప్పాను, బట్ డెమోన్ పవన్ గుర్రం ఎగిరింది. డెమోన్ పవన్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నాడు. సో నాగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళట్లేదు. ఎవరైతే అభిజిత్కి ఫేవరెట్ కంటెస్టెంటో, ఎవరైతే అభిజిత్ 2 సార్లు ప్రైజ్ చేశాడో ఆ ఫేవరెట్ కంటెస్టెంట్ అయిన నాగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళట్లేదు. ఓకేనా, ఇది 1000% అప్డేట్. ఎందుకు డెమోన్ పవన్ వెళ్తున్నాడు, ఎందుకు నాగా వెళ్ళట్లేదు అంటే, సో డెమోన్ పవన్ కావాలి బిగ్ బాస్ హౌస్కి, అట్ ప్రెసెంట్ కావాలి. ఎందుకంటే అగ్ని పరీక్షకు అవసరం లేదేమో కానీ బిగ్ బాస్ హౌస్కి కావాలి. ఎందుకంటే అక్కడ అబ్బాయిలు వచ్చే అబ్బాయిలు అంత పెద్ద అబ్బాయి, అంత ఫిజిక్ ఉన్న అబ్బాయిలు కానీ అంత కుర్రాల్లో కానీ ఎవరు లేరు. సో అక్కడ కుర్రాల్లో కొంచెం ఫిజిక్ ఉన్న అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ అండ్ డెమోన్ పవనే. సో వీళ్ళిద్దరితోటి బిగ్ బాస్ హౌస్లోకి పోయాక పోన్ అవసరం వస్తుంటుంది. అండ్ డెమోన్ పవన్ ఒక ఇన్ఫ్లుయెన్సర్, తనకు ఓటింగ్ బీభత్సంగా పడుతుంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ బిగ్ బాస్ హౌస్లోకి సస్టైన్ అవ్వడానికి. సో అందుకని తను కూడా తీసుకుంటున్నారు అనమాట. ఇది లేటెస్ట్ అప్డేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ 15 మంది కంటెస్టెంట్స్ లో 6 వీళ్ళు ఆల్రెడీ చెప్పాను కదా. సో కామనర్స్, ఇంకా మిగిలిన 9 మంది ఎవరు, ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరు, వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే, సో అమర్దీప్, ప్రియాంక జైన్ 7th సీజన్ నుంచి 8th సీజన్ నుంచి విష్ణుప్రియ లోపలికి వెళ్తున్నారు. సో వాళ్ళు లోపలికి వెళ్ళి హోమ్ టూర్ చేస్తారు అన్నమాట. అది సంగతి. సో పల్లవ్ ప్రశాంత్, 5 మా పేర్లు తెగ అప్డేట్లు మీరు ఇక్కడ కూడా పాస్ చేసుకొని వేరే ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ కూడా చూస్తుండొచ్చు. సో 5 మా పేరు అండ్ పల్లవ్ ప్రశాంత్ పేరు కనిపిస్తుంటుంది, బట్ వాళ్ళిద్దరు కాదు. సో ప్రియాంక జైన్, అమర్దీప్ అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ, వీళ్ళ ముగ్గురు రేపు హోమ్ టూర్ చేస్తున్నారు. ఆ ప్రోమో మీకు రేపు కనిపిస్తుంది. ఆ ప్రోమోలో కనిపించినప్పుడు మహేష్ గారు చెప్పింది కరెక్టే కదా అని అనిపిస్తుంది. అప్పుడైనా మీరు మన ఛానల్ లైక్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చరికి శివాజీ గారి పేరు వినిపిస్తుంది అండ్ తేజ, వీళ్ళిద్దరు హోస్ట్ చేస్తారు కలిసి కంబైన్డ్గా అంటున్నారు. బట్ శివాజీ గారు ఒక్కరు మాత్రమే హోస్ట్ చేస్తారు, ఇది 1000%. అండ్ బిగ్ బాస్ హోస్ట్ చరిత్రలో ఎవరు కూడా తీసుకోనంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, ఇది పక్క. అది ఎంత అనేది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తారు మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. వైల్డ్ కార్డ్స్ ఈ సీజన్లో ఉండదు. దెర్ ఇస్ నో వైల్డ్ కార్డ్ సిస్టమ్. అదేంట్రా బొగడగా 15 మంది లోపలికి వెళ్తున్నారు, వీళ్ళు ఏమి పీకకపోతే పరిస్థితి, 5 వారాల తర్వాత షో ఎత్తిపోతే పరిస్థితి అని మీరు అనుకుంటే మీరు ఎవరు కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు. మై హూనా అండ్ బిగ్ బాస్ టీమ్ కూడా హూనా. బిగ్ బాస్ టీము మా ఆజాం కూడా హూనా. సో మా ఆజాం నాకు చెప్పింది ఏంటంటే వైల్డ్ కార్డ్స్ ఉండరు, రాయల్ ఎంట్రీస్ ఉంటాయి. ఓకేనా. సో ఆ రాయల్ ఎంట్రీగా ఎవరు అడుగు పెడతారంటే, ఆ రాయల్ ఎంట్రీగా అలెక్యా చిట్టి పిక్కిల్స్ అడుగు పెడుతుంది. సైన్ అయిపోయింది, కన్ఫర్మేషన్ అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది. ఆ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ అమ్మాయి చాలా మందికి చెప్పేసింది. అండ్ నెక్స్ట్ శ్రీతేజ్ సింగర్ ఉన్నారు కదా, సో తను కూడా లోపలికి అడుగు పెట్టబోతున్నాడు. సో 5th వీక్ కానీ ఆ 4th వీక్లో కానీ వీళ్ళు అడుగు పెడతారు. అండ్ నెక్స్ట్ జేడి చక్రవర్తి గారు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారు. ఆల్రెడీ కన్ఫర్మేషన్ అంతా అయిపోయింది అని చెప్పి టాక్ మొత్తం అయిపోయింది. సో ఆయన కూడా వైల్డ్ కార్డ్గా లోపలికి వస్తారు. లాస్ట్ టైం నవదీప్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్గా లోపలికి వచ్చాక ఫస్ట్ సీజన్ ఎలా అయితే మలుపు తిరిగిందో అప్పుడు దాకా ఒక లాగుంది, అప్పటి నుంచి ఒక లాగుంది. సో అలాంటి హీరో ఎవరైతే ఉన్నారు బిగ్ బాస్లోకి వెళ్ళడానికి అని చెప్పి బిగ్ బాస్ టీం చెక్ చేసినప్పుడు మనం ఏదైతే ఫస్ట్లో సజెస్ట్ చేసామో ఆ పేరే మరి బిగ్ బాస్ టీం కన్సిడర్ చేసిందా లేదా బిగ్ బాస్ టీం వాళ్ళలో ఉన్న ఆజామే నాకు చెప్పాడు కాబట్టి సో మళ్ళీ వాళ్ళు అదే కన్సిడర్ చేస్తారో తెలియదు కానీ సో జేడి చక్రవర్తి గారిని కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారనే టాక్. సో పెద్ద హీరో ఎట్ ప్రెసెంట్ జేడి చక్రవర్తి గారు కన్ఫర్మ్ లేదు అంటే నవదీప్ గారు లాంటి వ్యక్తి ఆ టైంకి ఎవరినొకరు బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారనమాట, పెద్ద హీరోని. సో ఇవన్నమాట అప్డేట్స్. అండ్ పల్లవ్ ప్రశాంత్ వాళ్ళు చెయ్యట్లేదు.
నెక్స్ట్ వచ్చేసరికి దువ్వాడ కాదు దివ్యల మాదిరి గారు కూడా 1000కి 10,000% కన్ఫర్మ్డ్. సో ఆమెకు కూడా వైల్డ్ కార్డ్స్ లోకి వెళ్తారు. ఎందుకంటే ఆట చూసిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడితే ఎంతో కొంత మనం సస్టైన్ అవ్వచ్చు, ఆ నెగిటివిటీ రాకుండా ఉండొచ్చు అని చెప్పి ఆమె వాళ్ళ రాజా అని బతిలాడుకుందంట. రాజా కూడా ఓకే అన్నాడంట. సో కాబట్టి ఆమె కూడా ఆ టైంకి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేదానికి చాలా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి కొంచెం మంచిగా చేసినా అది అతనికి బయట ప్లస్ అవుతుంది. ఆయన పొలిటికల్గా కూడా కొంచెం యాక్టివేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. సో ఆమెకు అది కూడా ఈమెకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే చూసి వస్తారు కాబట్టి గేమ్ని ఆల్రెడీ బయట చాలా మంది ఇన్ఫర్మేషన్ అవన్నీ తెలుసుకొని వస్తారు కాబట్టి సో ఆమెకు ప్లస్ అవుతుంది అనమాట. ఇవి రీసెంట్ అప్డేట్స్, ఇవి యాక్యురేట్ అప్డేట్స్, ఇవి 100కి 1000% అప్డేట్స్ అనమాట. సో ఇది సంగతి, చాలా క్విక్ వీడియో, మేబీ 4 నిమిషాలు 5 నిమిషాలు 6 నిమిషాలు ఎంతో కొంత వచ్చి ఉంటుంది. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మోర్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. దీనికి ఇంకొంచెం ఇన్స్టాగ్రామ్లో రీచ్ వచ్చిన తర్వాత ఒక 1000 మంది అయిన తర్వాత అట్లీస్ట్ చిన్న చిన్న అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తూ ఉంటాను. లేదు అంటే ఇలా వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే, ఇన్నిసార్లు అడుగుతున్నాను కాబట్టి. జై హింద్.